సార్ చాలా రోజులకు అవపడ్డాడు. అవు సారు ఎప్పుడైతే నోట్లే పనులే లేవా సార్ పాపం. ఒకప్పుడు మంచి మనిషి ఉండేనే, ఇప్పుడు కూడా ఒకప్పుడు మంచి. మంచి. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై మా పార్టీ కేడర్లో నైరాశ్యం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు. సింగరేణి కార్పొరేట్ వ్యవస్థలకు కట్టుబెట్టే ప్రయత్నాలు సరికాదు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో లేని భయం విచారణ టైంలో ఎందుకు? తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాకిచ్చిన హామీల విషయం అయితే మీకు ఇచ్చిన హామీలే కదా సార్, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుండే, కానీ మీ గురించేగా. పొత్తులో భాగంగా ఇవ్వాల్సిన పదవులు ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తమకిచ్చిన హామీలపై జరుగుతున్న జాప్యం కారణంగా తమ కేడర్ తర్వాత జనసమితి దూరం పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిశ్చితి, నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం అంతంతే, ప్రభుత్వం కాంగ్రెస్ తీరుపై టీజేఎస్ గోపాల నేతల గుస్సా. అయితే ఈ నేను మాట్లాడితే ఏమంటున్నానంటే, మేము కాంగ్రెస్ తో పొత్తు పెట్టడానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి ఉద్యమకారుల ఆకాంక్షలు నిలవలేదు, ఇంకోటి కేసీఆర్ మీద వ్యతిరేకత, ఇంకోటి మా పార్టీ గురించి అని చెప్పేసి 3 విషయాలల్లా మేము పోయినాం. కానీ అలా పోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామో ఈయనకు అదేంది ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చేయరు, మళ్ళీ తీసేసారు. దీన్ని ఈయన పరిస్థితి ఇప్పుడు ఉన్నదా లేదా ఈయనకే తెలియదు. అది ఇక నా పరిస్థితి గిట్లుంది, ఇక మా క్యాడర్ పరిస్థితిగా నన్ను మామూలుగా ఉచ్చున ఉరిదిస్తున్నారు. కాబట్టి ఇక మా పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా పోటీ చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకా పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు అంటే ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాడు అన్నట్టు. మీరు గిట్లా ఏ నిర్ణయం తీసుకోకపోతే మేము పోటీ చేస్తామని. ఏం కాదు, ఏమైతే ఇక అవుతుంది, ఇక అయ్యే కాడికి ఏమి కాదు.